ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. కీర్తన గ్రంథము 20వ కీర్తన 2వ వచనం ఇలా సెలవిస్తుంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవులారా, మన దేవుడు సహాయము చేసేటువంటి దేవుడు, మన దేవుడు ఆదుకునేటువంటి దేవుడు. ప్రియమైన దేవులారా, మనకు ఈ రెండు విషయాలు కూడా మనము ఎదురు చూస్తూ ఉంటామండి. నాకేమన్నా సహాయం చేయగలరా, నాకేమన్నా సహాయం చేస్తారని చెప్పి మనము ప్రతిసారి మనము ఎదురు చూస్తూ ఉంటాము. ఎవరన్నా నన్ను ఆదుకోరా అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటామండి. ఈ రెండు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో అంటున్నాడు, ఈ రెండు ఆశీర్వాదాలను నేను నీకు అనుగ్రహించేటువంటి దేవుడను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము నెహెమ్యా గురించి మనం చదువుతున్నామండి. ఆయన యెరూషలేము నుండి చెరగా పట్టుకెళ్ళబడినటువంటి ఒక వ్యక్తి. ఆయన ప్రియమైన దేవులారా మళ్ళీ పడగొట్టబడినటువంటి తన దేశపు యొక్క గుమ్మములు కట్టబడాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆయన రాజు యొక్క పని మనిషిగా ఉన్నాడు, ఒక బానిసగా ఉన్న వ్యక్తి. ఆయన వల్ల అలాంటి పెద్ద పని ఆయన చేయలేడు. ఇప్పుడు ఆయనకి దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని యొక్క సహాయం ఉంటేనే ఆయన సమస్తాన్ని చేయగలడు. ఇప్పుడు ప్రియమైన దేవులారా ఆయన దేవునికి ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ సహాయం నాకు కావాలని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన దేవులారా, దేవుని యొక్క సహాయం ఆయనకు దొరికింది. ఎలా దొరికిందంటే ఆ దేశపు యొక్క రాజు ద్వారా దొరికింది. ఆ దేశపు యొక్క రాజే అడిగాడు, అయ్యా నీకు ఏం కావాలి అని చెప్పి. ప్రియమైన దేవులారా, దేవుని యొక్క సహాయాన్ని వెతికినటువంటి ఒక వ్యక్తికి ఈ లోకంలో ఉండేటువంటి అన్ని సహాయాలు దేవుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవులారా, మీరు ఎవరు సహాయాన్ని వెతుకుతున్నారు, ఎవరు మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నారు? ప్రియమైన దేవులారా, దేవుడే నిన్ను నన్ను నీకు నాకు సహాయం చేయగలడు. ఆయనే నిన్ను నన్ను ఆదుకొనగలడు. కాబట్టి మనకు సహాయం చేసేటువంటి, మనల్ని ఆదుకొనగలిగినటువంటి దేవుని వైపు మన యొక్క కళ్ళు ఎప్పుడు కూడా మనము ఎత్తి ఆయన్ని చూసేవారిగా ఉండాలి. ప్రియమైన దేవులారా, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడి నుండి దొరుకును? నాకు యెహోవా నుండే భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి యెహోవా యొద్ద నుండి నాకు సహాయం వచ్చును అనేటువంటి మాటను కీర్తనకారుడు అన్న ప్రకారము మన యొక్క కళ్ళు ఎప్పుడు కూడా మనుషుల్ని కాదు దేవుని చూసేటువంటి కళ్ళుగానే ఉండాలి. ప్రియమైన దేవుడు, అప్పుడు మనం దేవుడు ఆయన ఆదుకునే దేవుడిగా ఉంటాడు. ప్రియమైన దేవుడు, నెహెమ్యాకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, శత్రువులు ఇబ్బందులు పెట్టారు, చాలా ఆయన బాధ పెట్టే మాటలు మాట్లాడారు, బెదిరించే మాటలు మాట్లాడారు. కానీ దేవుడు ఆయనకి సహాయం చేశాడు. దేవుడు ఆయన ఆదుకున్నాడు. కాబట్టి మనుషులు ఏ మాత్రం ఆయన ఆశీర్వాదాన్ని అడ్డగించలేకపోయారు. చివరికి ఆయన యొక్క ఆశ నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవులారా, మీకు ఎలాంటి సహాయం కావాలని మీరు కోరుకుంటున్నారు, ఆ యొక్క సహాయాన్ని మీకు ఖచ్చితంగా దేవుడు దయచేయబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు తండ్రి విన్నా మిమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, నువ్వు సహాయం చేసేటువంటి దేవుడు, నువ్వు ఆదుకునేటువంటి దేవుడు తండ్రి. మాతో మాట్లాడిన నీకు మహాకృపను బట్టి స్తోత్రం తండ్రి. ఈ రెండు మాటలు తండ్రి మీ బిడ్డల జీవితంలో 100% నెరవేరుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా నీవే నీ బిడ్డలను ఆదుకోమని తండ్రి, నీ బిడ్డలు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మనుషుల సహాయం ఏమాత్రం చేయలేరయ్యా తండ్రి, నువ్వు మాత్రమే సహాయం చేసేటువంటి దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు తండ్రి. మీ బిడ్డలకు సహాయం చేయండి, మీ బిడ్డలు ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి, మీ బిడ్డలను తండ్రి స్తోత్రం అయ్యా, మీ వారి యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు తండ్రి, సహాయం చేయమని ఆదుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.